బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. మీరు అదే పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు. మీ ఇద్దరికి పోటీ ఉంటుందా? మల్లన్నకి మీకు పోటీ ఉంటుందా? ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా బరిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎట్లా ఫైట్ ఎట్లుంటుంది అసలు? ఎవరెవరికి ఉండొచ్చు ఫైట్? వాస్తవానికి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకున్నది, అది ఎవరు కాదనలేనటువంటి అంశం. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డిని అనౌన్స్ చేసిందో అప్పుడే బీజేపీ పోటీ లేకుండా పోయింది. అసలు ప్రేమేందర్ రెడ్డి ఈజ్ కౌంట్లెస్. ఆయనను ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా వారు పోటీ చేశారు కదా. రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో. 1 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ. ఆయనకు 4వ స్థానం వచ్చింది. ఏం చెప్పాలి ఇక? వాళ్ళకు వచ్చింది 38,000 ఓట్లు. వేరే గెలిచిన రాజేశ్వర రెడ్డి గారికి వచ్చింది 1,00,000 చిల్లర ఓట్లు. కాబట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బీజేపీ కౌంట్లెస్ అంటారు. బీజేపీ అభ్యర్థి వల్ల డమ్మీ అభ్యర్థి, హీజ్ కౌంట్లెస్. ఆయన కాదండి, ఒక నాయకుడు అంటే నాయకుని వెనుక ఎంతో బలగం ఉండాలి, ప్రజాబలం ఉండాలి, అప్పుడే నిజంగా నాయకుడు అవుతారు కదా. ఆయన ఎక్కడికైనా పోతే ఆయన డ్రైవర్ తప్ప ఇంకెవడు ఉండడు, అలా ఒకడు కూడా ఉండడు. నేను అందుకనే మొన్న రాజీనామా చేసినప్పుడు కూడా అడిగిన, దమ్ము ఉంటే ఫస్ట్ నీ ఊరు, సొంత ఊరు, మా పక్క ఊరే ఆయనది, నీ సొంత ఊర్లో ఫస్ట్ నువ్వు వార్డ్ మెంబర్ గెలిచిరా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పిన. చిన్న పోరని పెడతా నేను, ఆయన మీద ఎవరు గెలవలేడు ఆయన. దట్ ఈజ్ క్యాండిడేచర్. ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీ లీడర్లు తప్ప వాళ్ళు పబ్లిక్ లీడర్లు కాదండి.